ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము జీవముతో కూడిన నిరీక్షణ లేక మృతమైన నిరీక్షణ. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును కాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు మనలను మరలా జన్మింపచేసెను. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనములు. ఇచ్చట అపోస్తలుడైన పేతురు ఒక జీవము గల లేక జీవించుచున్న నిరీక్షణను గురించి మాట్లాడుచున్నాడు. 2 విధములైన నిరీక్షణలు కలవు: జీవము గల నిరీక్షణ మరియు మృతమైన నిరీక్షణ. నీవు ఈ లోకములో ధనవంతుడవుగాను గొప్పవాడవుగాను లేక పేరుగాంచిన వాడవుగాను మారవలనని కోరిన యెడల నీకున్న నిరీక్షణ మృతమైన నిరీక్షణయై ఉన్నది. నీవు గొప్పవాడవుగా కావలనని నీవు నిర్మించుకున్న నిరీక్షణలన్నీయు నీ యొక్క మరణముతో అంతమొందును. యేసుక్రీస్తు పునరుత్థానము ద్వారా మనము పొందు జీవము గల నిరీక్షణ ఎటువంటిది? నేను సజీవముగా ఉన్నప్పుడు యేసు వచ్చినచో దేవుని కృప వలన నేను మార్పు పొందుదును లేక రూపాంతరము చెందుదును అనునదే ఆ నిరీక్షణ. ఆయన ఆగమనమందు ఎత్తబడు విషయములో కూడా కొందరికి మృతమైన విశ్వాసము కలదు. ప్రభువైన యేసు తాము సజీవముగానున్న కాలమునందే వచ్చిన యెడల తాము ఎన్నడూ సిద్ధముగా ఉండలేమని వారు తలంచుచున్నారు. ప్రభువైన యేసు వచ్చినప్పుడు కొనిపోబడవలెననగా తాము వ్యాధి పడకలో ఉండి పరిశుద్ధపరచబడి చనిపోవలనదే వారికుండు పరితాపకరమైన నిరీక్షణయై ఉన్నది. ఇది నిశ్చయముగానే ఒక మృతమైన నిరీక్షణయై ఉన్నది. అపోస్తలుడైన పౌలు ఏమి చెప్పుచున్నాడో చూడండి. ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15-17 వచనము వరకు. మరో మాటలో చెప్పాలంటే, క్రీస్తు వచ్చినప్పుడు మనలో ఈ భూమి మీద సజీవులవై ఉండువారు అనగా మనలో కొనిపోబడుటను కూర్చిన నిరీక్షణ లేక రూపాంతరం యొక్క నిరీక్షణ గలవారై ఈ భూమి మీద జీవించువారు మధ్యాకాశములో ఆయనను సంధించుదురు. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఏ విధమైన నిరీక్షణ కలదు? జీవముతో కూడిన నిరీక్షణ లేక మృతమైన నిరీక్షణ? ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-13 వచనము వరకు. దేవుని కృప మన జీవితమును నింపిన యెడల మనకు ఒక జీవముతో కూడిన నిరీక్షణ యుండును. ఇంకను జీవము గల నిరీక్షణ గల వారు మాత్రమే జీవము గల క్రైస్తవులుగా ఉండగలరు. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.